ప్రేమ పరిచయం. హైదరాబాద్లో ఒక కేఫేలో అర్జున్ మరియు స్నేహ యాత్ర ప్రారంభిస్తారు. అర్జున్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, సాధారణ జీవనాన్ని ఆనందించడంతో కేఫేలో కాఫీ తాగుతున్నాడు. అర్జున్ చిక్కగా ఉంటే కన్నుమూచి పంపిన చిన్న పాత్రలో పాటిస్తూ స్నేహ కాఫీ సవిస్తున్నారు. వారి కాఫీ కప్పులో కెమెరాతో ఖచ్చితంగా కూర్చుపలు పాటిస్తూ ఆర్ట్ కిరణాలు రంగు చూసుకోవడంలో స్నేహ కిలకరించడం అర్జున్ మనసును ప్రభావితం చేస్తుంది. అర్జున్ స్నేహని చూసి వారి పరిచయం ప్రారంభిస్తారు. చిక్కగా మాట్లాడించడం తర్వాత వారి కలలకు, ఇష్టాలను గురించి వివరించడంలో వారి సంబంధం ఆదుకున్నారు. ఈ మొదటి సంభాషణలతో అర్జున్ మరియు స్నేహ పరస్పరం కలిసి వారి జీవితాన్ని వివిధ రంగాలతో నాటిస్తున్నారు. వారి ఆత్మకథనం ప్రారంభించడం తర్వాత కథానాయకులకు నిజమైన ప్రేమ 3 నిమిషాలు వారి జీవితాలను బదిలీ చేసేందుకు ఎందుకు క్రియాశీలంగా చేసుకోవాలనో వారి కథ స్పష్టంగా చేస్తుంది. అకస్మాత్ భేటీ. అర్జున్ మరియు స్నేహ అకస్మాత్ ఒకసారి భేటీని అనుభవిస్తారు. ఒక దినం అర్జున్ తన పనులను పూర్తి చేసి ఆనందించడానికి అంగడి నుండి వచ్చింది. అకస్మాత్గా అర్జున్ కేఫేలో ప్రవేశిస్తున్నాడు. స్నేహ కూడా అకస్మాత్గా ఈ కేఫేలో చేరినది. అర్జున్ మరియు స్నేహ ముందుకు అంటే పరిచయమైపోతున్నారు. వారికి ఇంకొక వేళ అనేక ప్రమాదాలు కలిగిస్తాయి. అర్జున్ వారిని చూసి తన కార్యాలయంలో పనిచేస్తాడు అని వివరిస్తాడు. స్నేహ అర్జున్ పక్షం వారికి చాలా కంటెంట్ అనేక సమయాలు పాటిస్తారు. అర్జున్ వారి చిత్రకళా సాక్షరాలను ప్రమోట్ చేస్తున్నాడు. వారికి మరియు వారి పనులకు ప్రేమను కలిగిస్తున్నాడు. ఈ సమయంలో అర్జున్ మరియు స్నేహ ప్రతిసారి కేఫేలో కలవడంలో ఆసక్తితో పాటిస్తారు. అకస్మాత్గా భేటీ అవుతున్న ఇవిగా అర్జున్ మరియు స్నేహ ప్రతిసారి కాఫీ కప్పులో చూసుకుంటూ వివిధ విషయాల గురించి మాట్లాడిపోతున్నారు. ఆలస్యం మరియు సాధారణ ప్రశ్నలను దాటిస్తూ వారి సంబంధం ప్రారంభిస్తోంది. మొదటి సంభాషణలు. అర్జున్ మరియు స్నేహ మొదటి సంభాషణలు కాఫేలో ప్రారంభిస్తారు. అర్జున్, ఇంతకుముందే ఈ కాఫేలో వారిని చూశాను. మీ చిత్రకళా సాక్షరాలు నాకు అందిస్తుంటాయి. వారిని గురించి నాకు ఇంతగా ఆసక్తి ఉంది అని చెప్తాడు. స్నేహ, కొన్ని సెల్ఫ్ పోర్ట్రెట్లను చూపించే ఆర్టిస్ట్, ధన్యవాదాలు. నా కలలను అంకురిస్తూ చూసినంత చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంతమందికి ప్రభావితం అయింది అని అర్జున్ అంగడికి ఆసక్తి కలిగించాడు. అర్జున్ అనిపిస్తే అతను స్నేహ యాత్రలో సహాయకరానికి అందించడానికి ప్రయత్నిస్తాడు. నేను మీకు ఎంతమందికి సహాయం చేస్తాను. మీ కలలను ఎంతమంది చూసుకోవాలో నాకు ఆనందంగా ఉంటుంది అని అర్జున్ ప్రతిసారి చెప్తాడు. స్నేహ అర్జున్ పక్షం అందరికీ ఒక సహాయం కావాలంటే నేను కంప్యూటర్ గేమ్స్ అనేకటి ఆసక్తిగా ఉంటుందని నాకు తెలిసింది అని చెప్తాడు. ఈ మొదటి సంభాషణలు కేఫేలో ప్రారంభించిన అర్జున్ మరియు స్నేహ ప్రతిసారికి ప్రేమను చూసినా ఆసక్తి ఉంచి పరస్పరం వివిధ కలల గురించి మాట్లాడడంతో అవరోధానికి వెళ్లేందుకు అంగడి పరస్పరం వివిధ అంశాలతో ఆసక్తి కలిగించారు. రసాల రాకలు. అర్జున్ మరియు స్నేహ వారి ప్రేమ యాత్రను సాగించిన మధ్యలో ఇంకా కొన్ని రసాల రాకలు అందుబాటులో ఉన్నాయి. ఈ రసాల రాకలు వారి ప్రేమ యాత్రను రోచకంగా చూపిస్తాయి. ఇంకా ముందుకు సగటు ప్రతిసారికి ప్రతిభ గుర్తించే ఒక ఘటన సంభవిస్తుంది. అర్జున్ ఒక సినిమా టికెట్ కోసం ఎంట్రీ పాస్ ఖరీదుకుంటున్నాడు మరియు స్నేహ చిత్రం చూసేందుకు ముందు వారికి ఒక సినిమాలో అందించారు. రోజుకు అయినా అవరు కొన్ని నవలలు చదివడానికి ప్రతిసారి సమయం చివరిస్తారు. ఒకరోజు అర్జున్, ఈ సినిమా నాకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. నేను ఇంకా ఇన్ని మందితో ఇష్ట అయితే మేము మార్చిపోతామని నాకు అన్ని ఆశలు ఉన్నాయి అని చెప్పింది. ఈ రసాల రాకలు అర్జున్ మరియు స్నేహ ప్రతిరోజూ అనేక ఆకర్షణీయ అనుభవాలను సృష్టిస్తున్నాయి. వారి ప్రేమ యాత్రను ఇంకా మంచిగా చూపిస్తున్నాయి. ఆపత్తులు. వారి ప్రేమ యాత్ర ప్రగతి చేతుల్లో ఒక ఆపత్తు అందుబాటులో నుండి ఉంటుంది. అర్జున్ మరియు స్నేహ తమ ప్రతి కలలను సాక్షాత్కరించడానికి కాఫీ కలవడం మూలం తమ సమస్యలను ఆరంభించారు. మరొక దినం అర్జున్ ప్రస్తుతం ప్రతి నెంబర్ సోషల్ మీడియాలో వారి చిత్రాలను షేర్ చేసి స్నేహ అనుకుంటున్న సమస్యలను మరోసారి గుర్తించాడు. వారి సమస్యలు పరిహారానికి ప్రయత్నిస్తున్నాడు. స్నేహ
అర్జున్ పరిస్థితిని అర్థంగా చేసిన తర్వాత వారికి ఆత్మగౌరవం పొందడానికి సహాయకంగా ఉందని ఆస్థానా పెట్టుకున్నాడు. అర్జున్ అతనికి ఉండడంతో తాను ప్రసన్నంగా ఉంటాడు. అర్జున్ మరియు స్నేహ ప్రతిరోజు కలవడం వలన తమ సమస్యలను మార్గదర్శించినందుకు వారి సంబంధం ప్రయోజనకరంగా ఉంది. ఇది ఒక క్రియాత్మక పరిస్థితిని అనివార్యంగా తీసుకుంటుంది మరియు ప్రతిసారిగా ప్రస్తుతం ఉండే సమయానికి సామర్థ్యం నిర్వహించిపోతుంది. గ్రాండ్ జెస్చర్. అర్జున్ మరియు స్నేహ తమ ప్రేమయాత్ర మధ్యలో వచ్చిన ఆపత్తుల మీద పరామర్శాలను ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. ఈ పరామర్శాలు వారి సంబంధాన్ని ఆదరించడం, వారి అంజనాని కలిగివేతలను అంజనానిగా చూడడం మరియు ప్రతి సమయం ప్రతిసారిగా మరియు ప్రతి అనుభవాన్ని అంగడిగా కలిగివేతలను ప్రోత్సహించడంతో ఉంది. వారికి అనేక పరామర్శాలు బట్టించడం మరియు ప్రతి పరిస్థితిలో నిరాకరించడంలో వారి సంబంధం ఇంతగా అంజనానిగాని కంటిపడిపడి పరిశ్రమించడం మరియు ప్రేమను ప్రకటించడం అంగడి పరిస్థితిని అంతిమంగా మీరు కూడా సొల్యూషన్స్ కొరకు నడిపడంలో సహాయకరమైనది. గ్రాండ్ జెస్చర్ అనగా అర్జున్ మరియు స్నేహ ఇప్పటికే ప్రారంభించిన ప్రేమయాత్రను సాగించడంతో వారి సంబంధం ఇంతగా ప్రకటించడం మరియు పరామర్శాలను స్వీకరించడం వల్ల వారి జీవితం ఉండవచ్చు. క్లైమాక్స్. ఈ సమయంలో అర్జున్ మరియు స్నేహ అవసానానికి చేరిపోతారు. తమ ప్రేమయాత్రకు ఇక అంతమానానికి ఎంతో ముఖ్యమైన ప్రసంగం కావచ్చు. వారి సంబంధంకు చేరుకున్న వారి భవిష్యత్తును ఆంగ్ల చేయడం మరియు వారి కోరికలను నిర్వహించడం ఈ సంవత్సరానికి కొంత ముఖ్యమైన సంగతులు. అర్జున్ మరియు స్నేహ పరస్పరం ప్రేమ మరియు సహానుభూతి యొక్క మూలం ఉండడం, అవర ప్రేమకి వచ్చిన ఆపత్తులను అడగడం, అవర అనుభవాలను పంచడం మరియు వారి సంబంధంకు ఆపత్తులను పరిష్కారం చేయడంతో వారి ప్రేమ సంబంధం పరామర్శాలు చాలా విశాలమైన స్థాయిని పొందడం, కొన్ని ఆశలను అందించడం మరియు వారి బృహదంగా ప్రేమ సాగరంలో ప్రవహించడం ఇవి వారి ప్రేమ యాత్రను ఆతనుగా ఆచుకులుగా నిర్వహిస్తున్న అంశాలు. ఈ సమయంలో అర్జున్ మరియు స్నేహ అవసానానికి ఒకసారి ఒక మార్పు చేయాలి అని మరియు వారి బంధం అంగీకరించి అంతముకి వచ్చిపోతారు. ఈ రాకలు వారి ప్రేమ యాత్రను అంతముకి అంటూ వారి ప్రేమ కథను సాకరించడానికి సహాయకంగా ఉంటాయి. ఈ సమయంలో అవర ప్రేమ యాత్ర ఎక్కువగా సాగడం, ప్రేమను పెంచడానికి ఆలోచనలను వివరించడం మరియు వారి సంబంధం యొక్క స్థితిని అంగీకరించడం అంగడి సంబంధాలను ఎంచుకోవడం అంగడి ప్రాధికృత్యమైనది. ఇవి అర్జున్ మరియు స్నేహ ప్రేమయాత్రను అంతముకి అంటూ అంతముకి అంగీకరించిన సంబంధాలను నమోదు చేస్తాయి.